మనుషులోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? Hello everybody and welcome to Physicam Orthofit Oil and Capsule Zabardast Khatarnak Comedy Show. Zabardast style episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. So please welcome the ever gorgeous Rocha garu. Adire, adire, kanne, adire, 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 kanne, adire. కుదిరే కుదిరే అన్ని కుదిరే Sudi mudire, mudire, muripalo. మతి చెదిరే చెదిరే సరదాలు మొదటి సారిగా ఎదురు ఎందిగా వయసు వేడుక. Let's welcome our very own laughing star, Tower star Nag Babu garu. స్కిట్ చేయడానికి భయపడుతున్నాడు రాఘవ. అంతలా ఎందుకు భయపడుతున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. సార్ నమస్కారం సార్. ఇలా చక్కగా పాట పాడుతుందంటే హ్యాపీగా ఉన్నాను అనుకున్నారేమో. అదేం లేదు సార్, మా ఆవిడ వదిలేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఇంట్లో నేను ఒక్కడనే ఉంటున్నాను. అందుకని కాస్త నాకు నేనే ఊరటగా ఉంటుందని ఈ పాట పాడుకుంటున్నాను సార్. ఇలా బతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. వస్తాను సార్, మా మామగారికి వచ్చిన జలక్ ఇవ్వాలి. ఇప్పుడు వస్తాను మేడం. మామగారు నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు పెళ్లి ఎందుకు చేశారు? పెళ్లి చేశాక మీ అమ్మాయిని కాపురంకి పంపించాలని తెలీదా మీకు? అప్పుడు ఎప్పుడో గ్రహణం అని తీసుకొచ్చారు, గ్రహణం వదిలేలోపు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పుడో వర్జం అన్నారు. ఓ పని చేయండి, మీరేం పంపించకండి, మీ అమ్మాయిని మీ దగ్గర పెట్టుకోండి, నేను రెండో పెళ్లి చేసుకుంటా. వద్దు అయ్యయ్యో, మీ అమ్మాయిని పొట్లం కట్టుకుని మీ దగ్గర దాచుకోండి. ఉంటా, ఫోన్ పెట్టండి. చచ్చిపోతున్నామండి, పంపించాలని తెలియదు కాపురానికి అమ్మాయిని. మా మామగారు దారిలోకి వచ్చినట్టున్నారు. హలో, ఏం దారిలోకి వచ్చావా? హలో రేయ్, ఎవరండి? నేను చెప్పేది వినరా ఎంకమ్మ. అబ్బా 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 మామగారు, చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చూసామండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటండి వినేది? ఏంటి తొక్కలోది? రేయ్, ఏయ్, రెచ్చిపోకు. రెచ్చిపోతే నా గురించి నీకు తెలియదు. నీ గురించి నాకు తెలిస్తే ఇప్పుడే ఇక్కడే చంపేస్తానేమనుకుంటున్నావు నేను. ఫోన్ పెట్టా. బూతు నుంచి కాలు బయట పెట్టకు. ఏంట్రా బూతు నుంచి కాలు పెట్టకని అలా చెప్తున్నావు? అసలే బూతులో ఉన్నా, నా నోటికి బూతులు వస్తాయి, ఏమనుకుంటున్నావు? పెట్టకు. పెట్టేస్తున్నాను, ఫోన్ పెట్టే. అబ్బా, బూతు నుంచి కాలు పెట్టకూడదంట. ఏమండి, ఫోన్ చేసుకోవడానికి బూతుకు వచ్చాక ఎవడన్నా కాపురం చేసుకుంటాడా? కాలు బయటికి పెట్టొద్దు అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలియదు మాస్టర్. ఏం చేస్తా? హలో, ఏం జరుగుతుంది? హలో మాస్టర్, ఎందుకంటే అలాగే అమాయకుడిని చేసి కొడతారు మీరు? ఆయన పర్సనాలిటీ ఎంత, ఆయన ఎంత, అది కాదు మాస్టర్. మాస్టర్ హలో, ఆయన ఎందుకు వచ్చాడు? ఈయన ఎందుకు కొట్టాడండి? వస్తున్నా. హలో హలో, చెప్పు. ఏంటి? ఇప్పుడైనా అర్థమైందా? ఆ దెబ్బలు నీకు పడాల్సిందే. ఓహో, అంటే మా మామగారు పెట్టిన చెంచాగాడివి అనమాట. రేయ్, చెంచాగాడివి నువ్వు. అంత దమ్ముంటే ఎదురుగుండా వచ్చి మాట్లాడేవాడు, ఇలా ఫోన్ లో మాట్లాడేవాడు కాదురా నువ్వు. కాలు బయట పెడితే చస్తావు. ఎందుకు చస్తా? పెట్టా, కాలు మళ్ళీ బయట పెడతా. ఎందుకు చస్తానో చూస్తాను రా. ఈరోజు నేను అనుభవం తేలిపోవాల్సిందే. పెట్టే ఫోను. బా, కాలు బయటికి పెడితే చచ్చిపోతాడు. పెట్టా. నేను మళ్ళీ వచ్చానురా. ఆడెవడో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు టుక్కడగాడు. నేనెవడో ఆడికి తెలీదు, ఆడెవడో నాకు తెలీదు. ఓ పని చేయండి రా, ఈసారి కొట్టుకోండి.
కానీ ఉండరా కొట్టుకోండి 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 రే కత్తి తీసే ఉంటారా నన్ను వద్దు నన్నేం చేయొద్దు నన్నేం చెయ్యొద్దు నీకు దండపడా పోలీస్ 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 రే సార్ 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 ఎవరు చచ్చిపోయాడు ఆడెవడో వచ్చి నిన్నెందుకు పొడిచాడు రా నువ్వెందుకు చచ్చిపోయావు హలో హలో అమ్మో ఫోన్ ఫోన్ తీయకుండానే మీ మాటలు బయటకు వచ్చేస్తున్నాయి సార్ విచిత్రంగా తెలిసింది కదా ఆ హత్య నీకు జరగాల్సింది కానీ వాడికి జరిగింది సార్ అందుకే నేను చెప్పేది చెయ్యి ఏం చెయ్యాలి సార్ వెనక చొక్కా ఉందా దానికి స్మెల్ కూడా ఉంది సార్ ఆ చొక్కా వేసుకో సార్ వద్దు సార్ చొక్కా వేసుకుంటే చచ్చిపోతాను సార్ అయినా పర్వాలేదు వేసుకో అయ్యా ఒక్క నిమిషం సార్ అంతే చొక్కా వేసుకోవడానికి అంత డిమాండ్ ఎందుకు సార్ మీరు లైన్లో ఉండండి వేసేసుకుంటారు వేసుకున్నాను సార్ ఇప్పుడు నీ ఎదురుగా ఏం కనిపిస్తున్నది సిగ్గేస్తుంది సార్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెయ్యి ఏం చేయాలి సార్ చెప్పింది విను సార్ నా వల్ల కాదు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ అలాంటి పాపం పనులు నా చేయించొద్దు సార్ ఇన్ని ఎపిసోడ్లో ఎప్పుడు నాకు అలాంటి ఆలోచనలు రాలేదు సార్ చెప్పని చెప్పానా సార్ వద్దు సార్ చంటిగాడు హర్ట్ అవుతాడు సార్ చెయ్యరా వద్దు సార్ చంటి హర్ట్ అవుతాడు సార్ నా మాట వినండి సార్ చెయ్యి నాకెందుకు సార్ ఈ శిక్ష సార్ ముందుగా జడ్జిని క్షమాపణ కోరుతున్నాను నా మనసులో ఏమీ లేదు సార్ కడిగిన ముచ్చులు లాంటి వాడిని తప్పట్లేదు లక్ష్మి గారు మీరు కూడా పెద్ద మనసు చేసుకున్నాను క్షమించాలి అసలు చాలా మంచివాడిని ఇలాంటి ఆలోచనలు నాకు నిజంగా లేవండి ఆయన ఏమనమంటున్నాడో తెలుసా అండి ప్లీజ్ మీరేమనుకోవద్దు చెల్లమ్మా నూట 50 ఎపిసోడ్లో ఇలాంటి శిక్ష ఏ లీడర్కి రాలేదే నాకు వచ్చింది రా భగవంతుడా చెల్లెమ్మ ఎన్నో దిక్కుమాలంటే ఇలా చెప్పిన నోటితో ఇలా అయ్యో అయ్యో యారా ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా కళ్ళు చల్లబడ్డాయా ఒక మగవాడి జీవితం ఇలాగే నాశనం చేస్తావా ఇక చాలరా ఏడ్చింది ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇంకేంట్రా చెప్పేది ఇంకేంటి నువ్వు చెప్పేది రేయ్ ఇప్పుడు చెప్తున్నారా నువ్వు సింహానం అయితే నేను కొదమ సింహాన్ని నువ్వు పులువైతే నేను బొబ్బులు పులిని ఇప్పుడే కాలు బయటికి పెడుతున్నాను రా ఏం పిక్కుంటావో పిక్కో ఫోన్ పెట్టేయ్ అమ్మా చూస్తా ఎవడొస్తాడో ఎలా చంపుతాడో నేను చూస్తానండి సార్ నన్ను చంపొద్దు సార్ నన్ను చంపొద్దు సార్ వద్దు సార్ సార్ అంత శ్రద్ధగా కలుసుకున్నారండి సార్ వద్దు సార్ అయ్యో సార్ అయ్యో అమ్మో ఈడు చచ్చిపోయి తుపాకీ నా చేతిలో పెట్టాడు వస్తున్నా ఉండరా అయ్య బాబాయ్ ఎందుకు అమాయకుడిని చంపావు అయ్యో చంపలేదు సార్ చంపంది నీ చేతిలో గన్ ఎందుకుందిరా ఈ కేసు నీ మీదకి రావకుండా ఉండాలంటే నేను చెప్పింది చెయ్యి సార్ ఏం చెయ్యాలి సార్ నాకు అర్థం కావట్లేదు సార్ నీకెదురుగా ఎవరు కనిపిస్తున్నారు నాకు ఎదురుగా ఎవరు కనిపించట్లేదు సరిగ్గా చూడరా నాగబాబు గారు రోజా గారు కనిపిస్తారు అవును సార్ కనిపిస్తున్నారు సార్ అయితే ఆ గన్ తీసుకో గన్ను తీసుకోవాలా తీసుకో ఆ గన్ను తీసుకోరా తీసుకున్నా సార్ ఆ గన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా చెప్పండి నా దైవాల మీద నేను గన్ను గురిపెట్టలేను సార్ నా వల్ల కాదు రేయ్ ఇప్పుడే గన్ను ఇక్కడ పారేస్తున్నాను దట్స్ ఆల్ బయట అడుగు పెడితే చంపేస్తాడంటే ఈ చెంచేగాడు అడుగు పెడతారా అడుగు పెడతా ఏంటాడు ఎవడరా ఫోన్ చేస్తున్నాడు దాని నుంచి చంపుతావా ఎలా చంపుతావమ్మా ఇక్కడ పుడుచుకుంటావా ఇక్కడ వీపు మీద పుడుచు బాగుంటుంది చంపరా ఆలోచిస్తా చంపబే చాలా చంపుతావా నువ్వు కంగ్రాట్స్ సార్ 3 సీరియల్ గెలుచుకున్నారు కంగ్రాట్స్ మేము బగ్రా ప్రోగ్రామ్ నుంచి వచ్చేసాం
మా ప్రోగ్రామ్ సూపర్ గా చేశారు సార్. నా టీవీ నా ఇష్టం కార్యక్రమంలో బకరా ప్రోగ్రామ్ సార్ మీరు చేస్తున్నది ఎక్సలెంట్ గా చేశారు సార్. సార్ ఒక్కసారి అలా కెమెరా అక్కడ సార్ కెమెరా. అవును సార్. ఈ నెల మొత్తం మీద మీరే మా బకరా సార్. ఏం గెలుచుకున్నాను? 3 చీరలు. 3 చీరల 3 చీరలు ఏం చేసుకోమంటారా? జబర్దస్త్ లో వాడుకోండి. రాఘవ్ గారు బక్రా ఆఫ్ ద మంత్. ఆ చీరల గురించి టెన్షన్ పడకండి, నాకు ఇచ్చేయండి, నేను వాడుకుంటా. స్కిట్స్ కావాలి కదా పాపం. సో నాగ్ బాబు సార్. బాగుంది రాఘవ. సార్ నీ ప్రాబ్లం నువ్వు ఉంటే వాళ్ళు నీ మీద చేసి రాము తర్వాత మధ్యలో వీళ్ళందరూ వచ్చి ఫస్ట్ నాకు అది ప్రాంక్ అనుకోవాలి. ఏదో ఉంది పర్పస్. ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉంది, టెలిఫోన్ బూత్ అని. దాంట్లో అటు బూత్లో నుంచి రానియకుండా ఒకడు గన్ పెట్టి ఇచ్చేస్తుంటాడు. ఏదో ఇంకా అలాంటి ఏదైనా కాన్సెప్ట్ చూసినావు అనుకున్నా. బట్ ప్రాంక్ అనేది లాస్ట్లో చేసి బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్. రోజా గారు. మిమ్మల్ని చెప్తారనుకుంటే వాళ్ళని వాళ్ళే చంపుకొని మిమ్మల్ని భయపెట్టడం, ఇంకా ఆయన గన్ మీ చేతిలో పెట్టి భయపెట్టడం. ఆయన కూడా గట్టి పిండానివే. కానీ రష్మిని పిలిచేది మాత్రం నేను ముందే అన్నాను, ఇంత బిల్డప్ ఇస్తున్నాడంటే ఇదే ఉంటుంది అనుకున్నా. అందరు రోజా చెల్లెమ్మ అంటాడేమో. బాగుంది. జబర్దస్త్ లో ఎప్పుడు బోర్ కొట్టని కాంబినేషన్ భర్తల చంటి, భార్యల సుధాకర్. ఇదే కాంబినేషన్ లో మరో హిలేరియస్ కిట్ తో వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ స్టీవ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి ఏమండి హీరో నుంచి నేను బట్టలు ఉతుకోద్దండి. పళ్ళు రాలిపోతే పొద్దు నానబెట్టి బట్టి ఎవడుతాడు? అబ్బా అది కాదండి, నేను వంట కూడా చేయొద్దు. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దున్న 7:30 కాఫీ పోతే చంపేస్తా నేను. అబ్బా మీకు చెప్పేది అర్థం అవ్వట్లేదు. ఏంటి? నాకు వామిటింగ్స్ అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అబ్బా అసలు నీ మగాడే వినా అర్థం చేసుకోవా? ఏమైంది? నేను నిలదప్పాను. నేను ఇంటర్మీడియట్ తెప్పాను. అబ్బా మీకు ఎలా చెప్పాలి? ఏమండి నాకు పెద్ద టెంట్ వేసి అమ్మలక్కలందరూ పిలిచి ఒక మంచి ఫంక్షన్ చేసుకోవాలనిపిస్తుంది. సిగ్గు లేదు? 18,000 శాలరీ వచ్చేవాడికి ఎవరైనా ఫంక్షన్ చేయగలుగుతాడా? అయినా ఆఫ్టర్ ఆల్ ₹1 కోటి ఇచ్చాడే మీ నాన్న. ముష్టి ₹1 నీకు ఫంక్షన్ చేయడానికి కాదు. అబ్బా ఆఫ్టర్ ఆల్ అంటే ₹1 కోటి ఎక్కువ అండి 18,000 కన్నా. ఎవరు చెప్పారే 18,000 ఎక్కువ ₹1 కంటే? ఎలా ఎక్కువ చెప్పండి. ఇప్పుడు ₹1 మీ నాన్న ఒకటేసారి ఇచ్చాడు. మా ఆఫీసర్ నాకు ప్రతి నెల 18,000 ఇస్తున్నాడు. తొక్కలోది. ఏమండి నాకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? మన ఇంటికి 3వ వ్యక్తి రాబోతున్నాడు. చెప్పానా మీ నాన్న రావద్దని చెప్పాను. మీ నాన్న రావద్దని చెప్పానా? ఆ బళ్ళు రాలిపోతే ఇంకోసారి దరిద్రుడు నా ఇంట్లో అడుగు పెట్టారంటే చెప్తే అర్థం కదా. ఏమైంది? నాకు కడుపు అండి. డైటింగ్ చెయ్యి. అబ్బా వచ్చింది నేను చేసుకోలేదేంటి? తగ్గిపోయిందిగా. ఏమండి అది డైటింగ్ తో వచ్చిన కడుపు కాదండి, మా ఇద్దరం డేటింగ్ తో వచ్చిన కడుపు అండి. అబ్బా మీకు అర్థం అవ్వట్లేదు. మీకు నాకు బాబు పుట్టబోతున్నాడండి. సూపర్. మరి ఇంత విషయం చిన్న చెప్తావంటే గట్టిగా ప్రజలకు చెప్పు. మన ఖబర్ గురించి తెలియాలి జనాలకి. ఏమండి మీకు ఇంకో విషయం చెప్పాలి, దగ్గరికి రండి. ఏమైంది? నేను ఉదయాన్నే 9 గంటలకు లేచానండి. ఒక గ్లాస్ తీసుకొని కష్టపడి వాటర్ పడుతుంటే పక్కింటి సుబ్బారావు వచ్చి కుక్క అన్నాడండి. ఏమన్నాడు? కుక్క 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 కుక్కనండి కుక్కనండి కుక్కనండి. అయిపోయాడు ఈరోజు సుబ్బారావు గారు నా చేతిలో. రే సుబ్బారావు రాగ్రా బయటికి. మనిషివా సిగ్గుసరి ఉందిరా? నువ్వు చదువుకున్న వాడివేనా? ఒక ఆడపిల్ల పొద్దున్నే గ్లాసు నీళ్లు తీసుకొని పట్టుకుంటుంటే దాన్ని కుక్క అంటావా? పందిని పట్టుకుని కుక్క అనేది ఎలా అనిపించిందా నీకు? కావాలంటే ఊర పందను గజ్జి కుక్కను.
ఫీల్ అవ్వదు. ఏమిటి విట్రండి బుద్ధి ఉందా నీకు? కడుపు అన్నం తింటావా గడ్డి తింటావా? భార్యని అది కడుపుతోటున్నా ఆ దగ్గరికి వెళ్ళి కుక్క పంది నక్క అంటావా? బుద్ధి ఉంది అసలు నీకు? ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? నువ్వు నాకొద్దు, నువ్వు చచ్చిపో. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. ఓకే బంగారం, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా. వెళ్ళు. రాధా, నీకు నాకు పుట్టబోయే బిడ్డ రేపు పొద్దున మీ నాన్న ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? అదే బిడ్డ పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ లో మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ అంటే హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి వేర్ ఈజ్ మై ఫాదర్ అంటే ఏం చెప్తారు? అంటే ఆ బిడ్డ కష్టపడి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెళ్ళి కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయికి లైట్ వేస్తుంటే హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా వేర్ ఈజ్ మై ఫాదర్ అంటే ఏం చెప్తారు? రాదా, అదే బిడ్డ మళ్ళీ పెరిగి పెద్దవాడయ్యి అక్కడికి వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత శాలరీ తీసుకునే సమయానికి హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ అదే స్పీడ్ తో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా వేర్ ఈజ్ మై ఫాదర్ అంటే ఏం చెప్తావు? రాదా, అదే బిడ్డ ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామగారు హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి వేర్ ఈజ్ మై ఫాదర్ అమ్మా అని అడిగితే ఏం చెప్తావు? రాదా, ఏం చెబుతావు? అదంతా నాకు కాదు, చచ్చిపోని చెప్తాను. మీరు చచ్చిపోండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా చచ్చిపోవాలా? చచ్చిపోండి. కన్ఫర్మ్ గా చచ్చిపోరా 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 చచ్చినోడా వేడిడు. అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏదో ఒక దాన్ని చూసి చచ్చిపోవాలి. దేన్ని చూసి చచ్చిపోవాలి? ఇది మూతా ఓపెన్ చేయి, నిధి కష్టాలు తీరుతాయి. ఇది మూతా ఓపెన్ చేయి, నిధి కష్టాలు తీరుతాయి. ఓపెన్ చేయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. నాకు విముక్తి కలిగించినాయి, నీకు ఏమీ కావాలి? అవన్నీ నాకేమొద్దా, నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఇదిగో దీన్ని పట్టుకోండి. అవును, ఎవరు? అద్భుత దీపాన్ని. నీకు ఏమీ కావాలో కోరుకో, నేను ఇప్పిస్తాను. ఏదడిగినా ఇస్తావా? ఏదడిగినా ఇస్తా. నేను చచ్చిపోతాను, ఎందుకంటే మా ఆవిడ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. నాకు పెండ్లం లేదు, పెండ్లం అంటే ఏమీ తెలీదు. నేను చెప్పిన మాట విను, నీకు ఏమి కావాలో కోరుకో. అయితే ఒక పని చేయి, ఏమిటి? ఒక్కరోజు మావిలాగా నువ్వు ఉండు, అప్పుడు తెలుస్తుందిరా ఆడవాళ్ళ దౌర్జన్యం అంటే ఏంటో. నేను మీ ఆవిడతో కాపురం చేయాలి. కాపురం కాదా, వన్డే నాలాగా ఉండంతే. ఓన్లీ వన్ డే ఉంటా. ఓన్లీ వన్డే. ఓకే ఓకే. ఆత్మలు మార్చుకోవడానికి మంత్రం చెప్పనా? చెప్పుదా, మనం అక్కడికి వెళ్ళి మార్చుకున్నాం, నలుగురిలో మార్చుకోకూడదా? నీకి రాదా, నీకి బయటికి రావే. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నీకి బయటికి రా, నీకి బయటికి రావే. ఒక కప్పు కాఫీ తే. నీకి మొగుడు కష్టపడి బయట నుంచి ఇంటికి వచ్చాడు, సిగ్గు శరం లేదు ఇలియా. ఈ అమ్మ కడుపు మారాది, ఒక్కడు కొట్టాడు కొడతారా ఇప్పుడు నిన్ను? ఎవరికి కొడతది చూసుకుంటా. ఏంటే పొద్దున బట్టలు ఉతకమంటే ఉతకనన్నావు? అదేంటి వెరైటీగా మాట్లాడుతున్నావు? ఏమిటి ఆమిటి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది? కొంటే చచ్చిపోతావు, సిగ్గుచరం మీద పోయి కాఫీ తీసుకురా. చచ్చిపోని చెప్పాను కదరా. ఏంటే మొగుడిని చచ్చిపోమన్నానికి ఆడదానివి నువ్వు. మొగుడంటే ఎవరనుకున్నావే? నీకు నెత్తి మీద ఉన్న బొట్టు. మొగుడంటే ఏమనుకున్నావే? నీకు నెత్తి మీద ఉన్న పూలు. ఏమనుకున్నావే? నీకు మెళ్ళో వేసిన తాళి. మొగుడంటే ఏదో భక్తి. పోయి కాఫీ తీసుకురా పో. ఓకే కాఫీ తీసుకొస్తాను గానీ ఒక విషయం చెప్తాను, దగ్గరికి రండి. అలా ముద్దు గిట్లు పెట్టకూడదే, వాడు ఒప్పుకోడు. నీ అమ్మ కడుపు మారా, నీ శారదం నీ పెండ అక్కడ పెట్టిస్తే పెట్టించుకుంటావారా? అరే నాకే ఏం చేసినా అది ముద్దు పెట్టింది ఓకే అన్న, తప్పేముంది బై. చెప్పు తెగుద్ది. నీకు పెండ్లాం వస్తుందో పక్కకి పో. ఏమండి వేడి వేడి కాఫీ తీసుకొచ్చాను. ఏమి పెండ్లాం ఎట్లున్నావు? సూపర్ ఉన్నాను. ఏమండి మంచిగా ఉన్నావులే. మంచిగా ఉన్నాను. అరే నీకు ఏం జరుగుతుంది? అబ్బా ఊడిపోతుంది కొద్దిగా. అరే నీకు అందం మంచిగా ఉన్నావు. ఏమండి ఏమండి మనం అలా పక్కకి మాట్లాడుతున్నాం. మంచి పక్కకి పోదాం. వాడు ఒప్పుకోడు. ఎవడండి? ఎవడు? లోపల అంతరాత్మ. అయ్యో మీకు ఏమో అయిందండి. ఏంటి కాలే, నీకేంటి పక్కకి పోవాలి అంతే కదా. పద. అరే ఉండు బాయ్, పాపం పిల్ల పిలుస్తుంది, లోపలికి పోవద్దా?
నీ అమ్మ కడుపు మాడ ఏం చేస్తారా లోపలికి మా వెళ్ళి? అమ్మ కడుపు మాడినా ఏం జరిగినా నేను లోపలికి పోయేస్తా. ఏం జరగదు. అబ్బా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం లేదు, తెలిసిన వాళ్ళు అంతే. అబ్బా అరే కొరక, అరే ముద్దులు పెట్టా. అరే ఏ మనిషి నువ్వు? అబ్బా పాపా ఇంత తొందర ఉంది పై. అరే చాలా చేసినావు. ఇంతకు ముందు ఇట్లాంటి పరిచయాలు నాకు ఏమీ కాలే. ఏం చేస్తున్నావురా? ఏంటి చేసినా? ఇగో నువ్వు పోయి అలసిపోయినాం, ఒక బూస్ట్ పట్టుకరా. ఓకే, తప్పకుండా. తీసుకురా పో. ఐ లవ్ యూ. పో. నీ అమ్మ కడుపు మాడ నువ్వు ఈ పని చేసే బదులు విశ్వించి చంపేయాల్సింది కదరా. నీకు ముందుగా మంచిగా చెప్పినా ఇన్నవా? వద్దు భయ్, నేను నీకు మారా అన్న ఇన్నవా? లే నాకి కావాలి నాకి కావాలి నాకి కావాలి అన్నావు. నాకు ఇచ్చిన. నా ఆత్మ నాకు ఇచ్చారా బాబు, నీ పుణ్యం ఉంటుంది. పదా నీది నీకు ఇస్తా, మంచిగా చూసుకుంటావు కదా? మంచిగా చూసుకుంటారా? రోజా గారు, నీకు ఈ చలాకీ చంటి కాన్సెప్ట్ ఎలా అనిపించింది? నాకు ఎప్పుడు చంటి కాన్సెప్ట్ నచ్చుతుంది, ఎందుకంటే మాంత్రికుడు కదా, ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు సుధాకర్ డైలాగులు మర్చిపోకుండా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు. అది అండ్ మన భాస్కర్ గెటప్స్ ఒకసారి మాంత్రికుడిగా, ఇప్పుడేమో జీని, అంతకుముందు దున్నపోతు గెటప్. అంటే అది ఒరిజినల్. సో నిజంగా చాలా బాగుంది భాస్కర్. ఆ తర్వాత మీరు ప్రెగ్నెంట్ అని తెలియజేయడానికి చాలా కష్టాలు పడ్డారు. చంటికి అర్థం కాదు, ఎందుకంటే అక్కడికి ఆపేయండి ఇంకా. బాగుంది, సూపర్. నాగ్ బాబు సార్, నీకు ఈ స్కిట్ నచ్చింది? బాగుంది, చాలా బాగుంది. సుధాకర్ బాగా చేశాడు, థ్యాంక్ యూ. భాస్కర్ బాగా చేశాడు. ఈ మొత్తాన్ని వాడు రేపు పొద్దున పుట్టి 1వ తరగతి స్కూల్లో చేరితే అది ఆ డైలాగు ఒక రౌండ్, అది హైలైట్. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? అది ఒక ఆపుకోకుండా చెప్పారు, సూపర్. చాలా బాగుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. ఓ స్పెషల్ గెస్ట్ తో సూపర్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ధనానందన్ రాజ్ along with his team. yes డగ 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 రాలి జుక్ 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 జిమ్మి. అసలు నా విజన్ కి సరిపడా టెక్నీషియన్స్ ఇండియాలో లేదని ఎప్పుడు బాధపడుతుంటాను. ఓ మై గాడ్, ఎప్పుడు మా ఆవిడ ప్రపంచంలో ఈ 2 విషయాలు తప్ప దేని భయపడని చెప్పు. చార్మి గారు పేపర్కి ఎక్కారు. 3వ సారి కూడా ఆవిడకి నంది అవార్డు ఇచ్చారా? ఎవరికి నంది ఇవ్వాలో ఎవరికి నంది ఇవ్వకూడదో తెలియట్లేదా జనాలకి? మరి అదే పేపర్ లో ఏం రాశారో చదువుతాను విను. శుభవార్త, త్వరలో చార్మి గారు నిర్మించబోయే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సినిమాకి నూతన దర్శకులు కావాలను. నాకన్నా నూతనంగా ఎవరైనా ఉంటారా? నేను ఫ్రీగా ఉన్నప్పుడు చార్మి గారు కథ చెప్తాను, ఫోన్ చేసి చెప్పు. 2 సంవత్సరాల నుంచి ఫ్రీగా నువ్వు. అందుకే ఇప్పుడు చేయమని చెప్తా. టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ ఏరియా వస్తుంది అంటే డైరెక్ట్ గా ఇంటికి రమ్మని. అదేంటి? ఇప్పుడు సర్వీస్ అంటే ఏంటి? ఇంటికి వెళ్దాం. అవుట్ అంటే ఏంటి? బయటికి వెళ్దాం. నీకు ఇంగ్లీష్ రాదు, పెట్టదు. పద మన ఇంటికి వెళ్ళి ఆవిడ కథ చెప్దాం. హలో, నేనే మేనేజర్ భద్రాన్ని మాట్లాడుతున్నాను. మేడం చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్మెంట్ లేదు. ఎప్పుడైనా పర్లేదా? సరే నోట్ చేసుకో. జనవరి 20, 2020 తెల్లవారుజామున 4:20కి వచ్చాయి. నిన్నటి నుంచి ఒకటే ఫోన్ మీద ఫోన్లు. మొన్న ఒకటి ఫోన్ చేసి కథ ఉందండి అన్నాడు. సరే చెప్పయ్యా అన్నాను. అంటే అడిగి చెప్పడం మొదలెట్టాడు. కళ్ళు తిరుగుతున్నాయి బాబు, ఆపండియా. అర్థమైంది. పైన ఏసీలోంచి వేడిగాలు వస్తుంది, కింద బాత్రూమ్ లోని గీతలోని చల్లనీళ్ళు వస్తున్నాయి. రిపేర్ చేయండి, కొండే. అది అయిపోయిన తర్వాత పైన వాటర్ ట్యాంక్, కింద సెప్టిక్ ట్యాంక్ కూడా ఓవర్ఫ్లో అయిపోతుంది, అది కూడా చేసేయండి. స్నానం చేసి రోరా అన్నా, విన్నావా? ఏమండి చార్మి గారు, పేపర్ ఆడు. అవునయ్యా, కొత్త డైరెక్టర్. ఇదిగోండి 2000 మీరు ఖాతాలో కూడదు.
ఓకే కూర్చోండి చెత్తను ఇప్పుడే. Yeah. Are you ready? Go. Do it now. మేడం ఇందాక చెప్పారు మేడం పాగల సాలేగలండి ఏలా మేడం? పగలే సాలే. నేను పాగలే. ఊరుకోండి, ఎప్పుడు మీ గురించే. ఐఎమ్ పాగల్, ఐఎమ్ సాలే. సరే నేను సాలే వాడు పాగలు. పగిలే సాలే పంజాబీ పంజాబీ. పల్లె పల్లె పల్లె. ఇంతకీ మీ ఇద్దరిలో డైరెక్టర్ ఎవరు? మేడం ఇంకా నా గురించి మీకు అర్థం కాదు. ఓ మీరా? నేను మేడం. మీ గురించి కొద్దిగా చెప్తారా ప్లీజ్? నా వెయిట్ గురించి చెప్పరా. బేసికల్లీ ఇంతకు ముందు సారు 65 kgs ఉండేవాడు మేడం. ఫైన్ ఫ్లూ వచ్చేసి 35 kgs కి పడిపోయాడు. మేడం అడుగుతుంది నా బ్యాక్గ్రౌండ్ వెయిట్ గురించి రా. ఓహో బ్యాక్గ్రౌండా? మరి చెప్పరే. మొత్తం 4 ఆడీలు, 2 కార్లు, 4 పెద్ద బిల్డింగులు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమీ లేవు. మా ఊర్లో పేడ పిసుకుంటుంటే తీసుకొచ్చి టీ కాఫీ తింటా. వాడు ఏంటంటే చాలా కష్టపడి పైకి వచ్చారన్న విషయం చెప్తున్నాడు మేడం. యాదవ్కి చెప్పడం వాళ్ళు. బేసిక్గా నేను అమ్మోరు, మంత్ర, మంగళ, మంగళాటు, అరుంధతి ఇవన్నీ మీరు తీసారా? చూశాను మేడం. అబ్జర్వేటర్ కన్నా మంచి డైరెక్టర్ ఎవరు ఉంటారు చెప్పండి. సరే సరే ఓకే. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ టైం లేదు. మీరు బిగినింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చెప్పేస్తే చాలు. ఏది 3 చాలా మేడం మీకు? మన దగ్గర కూడా అంతే ఉందిగా. ఓకే మేడం చాలా కాన్సన్ట్రేషన్ గా వినాలి మేడం. ఓపెన్ చేయగానే జ్యోతి, లక్ష్మి అని ఇద్దరు చిన్న కిడ్స్, 60 years కిడ్స్ అలా నడుచుకుంటూ సంతలోకి వెళ్తున్నారు మేడం. సంత యు మీన్ విలేజ్ సూపర్ మార్కెట్. విలేజ్ సూపర్ మార్కెట్ లోకి ఈ ఇద్దరు పిల్లలు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు మేడం. జాంకాయ కొనుక్కొని తిందామని. యు మీన్ గోవా? గోవాలో కాదు మీద సూపర్ మార్కెట్. గోవా అంటే జాంకాయ ఇంగ్లీష్ లో అంటారు. మరి గోవా అని తెలుగులో ఏమంటారు? జాంకాయ అంటారు. అంతేనా? ఓకే ఓకే. ఈ విలేజ్ సూపర్ మార్కెట్ లోకి ఈ జ్యోతి, లక్ష్మి అని ఇద్దరు చిన్నపిల్లలు వెళ్ళారు మేడం. ఇద్దరు జాంకాయలు తినాలనే ఆశతో ఒకటేసారి జాంకాయల మీద అలా చేయేశారు మేడం. అంతే. ఉరుములు, మెరుపులు, గాలి, వాన, తుఫాను, సునామీ అన్ని కలిసి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి పిడుగు తేడా కాదు. పిడికెళ్ళి పేడ మీద పడింది, పేడల స్క్రీన్ మీద పడింది. అప్పుడు వేసా మీద టైటిల్ జ్యోతి లక్ష్మి. శుభప్రదంగా మన జ్యోతి లక్ష్మి టైటిల్ ని అలా వేసాం. ఇప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ 16 years జ్యోతి, 16 years లక్ష్మి కూడా వస్తుంది. వీళ్ళిద్దరూ కలుసుకోబోతున్నారన్న ఆడియన్ లోంచి ఒక చిన్న అలా ఆడియన్ తట్టుకోలేకపోతున్నాడు. అలా చూస్తున్నాడు, ఏదో జరుగుద్దని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. అప్పుడు జ్యోతి వచ్చింది, లక్ష్మి వచ్చింది. విలేజ్ సూపర్ మార్కెట్ లోకి మళ్ళీ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు యు మీన్ గోవాని అలా చేత్తో పట్టుకొని తిందాం అనుకున్న టైంలో గాలి, వాన, తుఫాను, లైలా, సునామీ మొత్తం వచ్చేసి పిడుగొచ్చి వాళ్ళిద్దరు మళ్ళీ ఆ పేడలోంచి పడిన స్క్రీన్ మీదకి వచ్చి ఇది హర్రర్ మూవీయా? జ్యోతి లక్ష్మియా ఫ్యాంటసీ టుప్పెట్. ఇప్పుడు క్లైమాక్స్ చెప్పండి. చూసావా కథలోకి ఇన్వాల్వ్మెంట్ అలా అవుతుంది. అలా చెప్తే ఎవరైనా అంత మేడం సర్రమని దూసుకెళ్ళిపోతుంటారు. మై డైరెక్షన్. ఓకే 22 సంవత్సరాల జ్యోతి నడుచుకుంటూ 22 సంవత్సరాల లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళిద్దరు విలేజ్. నౌ యు మీన్ సేమ్ గోవా? yes. ఓ సేమ్ థండరింగ్, సేమ్ లైట్నింగ్, సేమ్ పిడుగు. ఓ ఒకటి మటుకు సేమ్ కాదు మేడం. జనాలందరూ ఇప్పుడు ఏం జరుగుతుంది, డైరెక్టర్ క్రియేటివిటీ ఏంటని అలా చూస్తూ ఉంటారు మేడం. అప్పుడు మనం చెప్పాం మేడం జనాలకి జ్యోతి లక్ష్మి ఇద్దరు కారు ఒక్కలని. అప్పుడు సూపర్ డైరెక్షన్ అదిరిపోయిందని ఆడియన్ ఇంత ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మేడం. దాంతో శుభం కాడేశాం. అసలు మ్యాటర్ అంతా ఏంటి అనేది పార్ట్ 2 లో చూపిస్తా ఉన్నాం. అందరూ చప్పట్లు కొడతారు. కాకపోతే సినిమాలోనే కాకుండా బయట కూడా వచ్చిన ట్విస్ట్ ఉంది మేడం. ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేస్తేనే కరెక్ట్. నేనెందుకు మేడం? ఇప్పుడు నంది అవార్డ్, ఫిలిం ఫేర్, ఆస్కర్, భాస్కర్ వాళ్ళు ఎవరో తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు మేడం. ఒక్కసారి ఆలోచించండి. గుడ్ పాయింట్. అయితే రేపు నుంచి షూటింగ్ నేనే ప్రొడ్యూస్ చేస్తాను. రేపు నుంచి షూటింగ్. రేపు అంటే రేపు అమావాస్య, మంచి రోజు. అంటే ఆవిడ పౌర్ణమి సినిమా చేశారు కదా, దానివల్ల అమావాస్య సెంటిమెంట్ అయింది. రేపు మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ మేడం. ఓకే డన్. యు డన్ మేడం? Done. Yeah, thank you very much for your blessings madam. See you madam.
మేడం ఒప్పుకుంది, ఇంకెందుకు రే. ఎక్కడ వెళ్ళావు డైరెక్టర్ అక్కడ ఫస్ట్ డొమ్మ కొడిచాడా లీవ్ లెటర్ కూడా అప్లై చేయలేదు. ఓయ్ రుకోయ్ ఓయ్ కిथे ఓయ్ డైరెక్టర్ ఓయ్. అదేంటి 7 o'clock ఫస్ట్ షాట్ అంటే మీరు విత్ మేకప్ 7:30కి వచ్చేసారేంటి? ఆఫ్ కోర్స్ 7:30కే కదా కాల్ షీట్ ఉంది, మళ్ళీ 7 o'clock రావడం ఏంటి? సొంత సినిమా కదా తొందరగా వచ్చింది, అదే బయట సినిమా అనుకో 11 o'clock కానీ రాదు. మేడం ఓకే 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 మేడం అర్థమైంది. మీరు ఇంత సడన్ గా వచ్చేసరికి నేను సీన్ ఏం చేయాలో కొంచెం కన్ఫ్యూజ్. మీరు 2 minutes రెస్ట్ తీసుకోండి మేడం. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే త్వరగా ఉండే. చార్మి అంతొద్దు తగ్గండి. ఇంకా తగ్గితే చచ్చిపోతాను. యాక్చువల్ సీన్ ఏంటంటే ఫస్ట్ డైలాగ్ ఆడపిల్ల అగ్గిపుల్ల నలిపేయాలని చూస్తే కాలిపోతావు. కానీ ఇది ఎలా తీస్తారు మీరు? ఓ మీకు మేకింగ్ కావాలా? యు వాంట్ మేకింగ్? యాక్షన్ అనగానే ఆడపిల్ల క్లోజ్, అగ్గిపుల్ల క్లోజ్, నలిపేయడం క్లోజ్. ఆడపిల్ల అగ్గిపుల్ల నలిగిపోతే కాలిపోతా. ఎలా ఉంది మేడం? చెత్తగా ఉందిరా రే, చెత్తగా ఉంది. మేడని ఫ్లాట్ చేస్తా, నువ్వు ఫ్లాట్ అయ్యేవేంటి భయ్యా? మేడం కొంచెం ఎమోషనల్ ఎక్కువయ్యారు. గ్లూకోజ్ తీసుకోండి అయ్యా. ఏం అక్కర్లేదులే అయ్యా, ఇవాడు చపాతీలు ఎక్కువ తింటున్నట్టు. మేడం నెక్స్ట్ ఇంకొక డైలాగ్ మేడం, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందు చెప్పు. మీరు ఆడదాన్ని గౌరవించకపోయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వండిరా చాలు. మేడం కావాలంటే మార్చేద్దాం. మేడం మీరు అలా చూడదు మేడం పోనీ. चलो टेक करेंगे. Okay. Take madam. One second. Touch up. Oh my God. My own production have to look pretty, you know. What are you saying? Oh my God. Okay madam. Ready madam. Shot camera. రోలింగ్ సార్. Action. మీరు ఆడదాన్ని అర్థం చేసుకోపోయినా పర్వాలేదు, కానీ ఆ మంచిని వేస్ట్ చేయకంటారా? ఇది మీ సొంత కంపెనీ కాకపోతే మీరు ఆర్టిస్ట్, యువర్ హీరోయిన్, మీరు ప్రొడక్షన్ గురించి మాట్లాడకూడదు. రెడీ మీరు ఆడదాన్ని అర్థం చేసుకోపోయినా పర్వాలేదు, కానీ ఆ రైస్ ప్లేట్ ఎక్కువ తినొద్దురా. నేను రెస్పెక్ట్ గురించి చెప్తే మీరు రైస్ ప్లేట్ గురించి మాట్లాడతారేంటి మేడం? మేడం మీరు ఆడదాన్ని గౌరవించకపోయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వండి. అది డైలాగ్. ఓకేగా? హ్యాంగిల్ మా తట్టిపో. స్టార్ట్ కెమెరా. మీరు ఆడదాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించండి రా. మేడం మీరు అడుక్కునేయాల్సిన పరిస్థితి వస్తుంది మేడం, అర్థం చేసుకోండి. ఎందుకో డైలాగ్ చెప్పలేరు మీరు? ఏంట్రా ఏం తెలుసురా నీకు? ఒక అమ్మాయి కష్టపడుతుంది ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా అని. మా బాధ ఏం తెలుసురా మీకు? ఒక ఆడదాన్ని అర్థం చేసుకుపోయినా పర్వాలేదు కానీ రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఏం మేడం సూపర్ డైలాగ్. యాక్షన్ అంటే చెప్పరు. మీరు మగవాళ్ళని అర్థం చేసుకోపోయినా పర్లేదు, గౌరవించకపోయినా పర్లేదు, ఇట్లా ఇన్సల్ట్ చేయకండి. ఏంటో ఏంట్రా Are you ready? Come, do it now. చార్మి గారు కమెండబుల్ పర్ఫార్మెన్స్ అండి. అసలు సినిమాలో కట్లు రీటేక్లు ఎన్ని ఉంటాయో కానీ స్టేజ్ మీద వన్ షాట్ ఆసమ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. యాక్చువల్లీ తెలుగులో ఇలాంటి ఒక స్కిట్, ఫుల్ ఫ్లెజ్ స్కిట్ వితౌట్ కట్ షాట్స్ నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. సో హిందీలో కూడా చిన్నప్పుడు ఎప్పుడో చేసాం స్టేజ్ పైన, బట్ తెలుగులో అయితే ఫస్ట్ టైం నాకు. చార్మి గారు ఏకేఏ జ్యోతి లక్ష్మి. ధనరాజ్ గారు ఈ రోజు మీ స్కిట్ కే కాదు మా జబర్దస్త్ కి హైలైట్ ప్రతాప్ బాబు సార్, రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అండ్ మన చార్మి గారు గెస్ట్ అపియరెన్స్. చార్మి ఎప్పుడూ అందంగా ఉంటుంది. మహా నాకు ఇష్టమైన సాంగ్ మీది. అండ్ జ్యోతిలక్ష్మి సినిమా రాబోతుంది.
మీరు జబర్దస్త్ లో ఇంత ఫుల్ స్కిట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది, మాకు గర్వంగా ఉంది. సో మా ఈ జబర్దస్త్ కి ఒక మంచి ఫ్లేవర్ ఇచ్చారు మీరు. అండ్ ఎంత న్యాచురల్ గా ఉందంటే పర్ఫార్మెన్స్, నేను సినిమా ప్రొడ్యూస్ చేసిన అన్ని గుర్తొచ్చాయి నాకు. నాకైతే బాగా కనెక్ట్ అయింది మీ స్టోరీ అండ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు జ్యోతి లక్ష్మి. నాగ్ బాబు సార్. హాయ్ చార్మి, హౌ ఆర్ యు? హలో. యు మేడ్ జబర్దస్త్ గ్లామరస్. ట్రైలర్ చూసారు? జ్యోతిలక్ష్మి ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఒక హీరోయిన్ రావటం దీంట్లోకి జబర్దస్త్, ఆ క్రెడిట్ నీదే వస్తుంది. చార్మి చేస్తుంది, నవ్వు వస్తుందా రాదా, ఎట్లాగా ఈ ధనరాజు ఏం చేశాడు పక్క తీసుకెళ్ళి ఎప్పుడైతే నువ్వు ఆ డైలాగ్ చెప్తూ రే కాఫీ వేస్ట్ చేయకుండా రే అన్న, అక్కడ నాకు బాగా నవ్వు వచ్చింది. అలా ఇంకా అక్కడి నుంచి నువ్వు చేసిన 3 షాట్లు 3 బిట్స్ అదే యాక్చువల్గా నీ దగ్గర నువ్వు చేసిన వాటిలో ట్రిగర్ పాయింట్ నవ్వుటాక చాలా బాగుంది. ఎంటర్టైన్ చేసావు, స్టేజ్ మీద చాలా బాగా చేసావు ఫస్ట్ టైం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జ్యోతి లక్ష్మి. ఓ వెరైటీ కాన్సెప్ట్ తో ఈ స్టేజ్ పై వండర్స్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ అలాంగ్ విత్ ది స్టేజ్. దేవుడా ఇట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలవాలి. చర్యలాగే ఉంది కదా. ఓకే ఓకే ఇదే కదా బ్లూ షర్ట్. ఓకే ఏం లేదు సార్, నాకు కొంచెం క్రికెట్ పిచ్చి సార్. ఇప్పుడు చెన్నై సన్ రైజర్స్ సెమీఫైనల్ జరుగుతుంది సార్. 2 లక్షలు బెట్ కట్టాను. ఆ టెన్షన్గా ఉంది సార్. నాకు క్రికెట్ అంటే పిచ్చి సార్. ఎందుకంటే మొన్న ముంబై చెన్నై మ్యాచ్ జరుగుతుంది సార్. ముంబై మీద కట్టేశాను నేను, ఒక 1 లాక్ బెట్ కట్టేసాను సార్. ముంబై ఓడిపోయింది, పర్వాలేదు. మళ్ళీ తెల్లారి ఆ రీటైల్ కాస్ట్ వస్తే దాని మీద కట్టేశాను. గెలవకపోయినా పర్లేదు సార్, ఎక్కడో గెలుస్తున్న ఆశ. మొన్న అలాగే సార్, ముంబై మీద 2 లక్షలు కట్టాను సార్. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు కదా, డెఫినెట్లీ సెంచరీ కొట్టేస్తాడు, ముంబై గెలుస్తానే ఫీల్డ్లో 2 లక్షలు కట్టేసాను సార్. కానీ మోసం చేశాడు సార్ టెండూల్కర్, బ్యాటింగ్కే రాలేదు సార్. ఏంటి ఇలా చేశాడు అనుకున్నా. తెల్లారి పేపర్ చూస్తే సచిన్ టెండూల్కర్ రిటైర్ 1 ఇయర్ అయిందన్నారు. నాకు వచ్చిన సెంటిమెంట్ సార్. ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తున్న ఒక ఫీలింగ్లో ఉన్నాను సార్. నా కొడుకు ఇంకా రాలేదు. హలో, ఎక్కడ తెచ్చారో తొందర రండి, మ్యాచ్ స్టార్ట్ టైం అయింది. మామా ఏంట్రా ఇది, అక్కడ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. క్లియర్, నేను 2 లక్షలు బెట్టు కట్టాను. మ్యాచ్ ఎలా గెలవాలి ప్లీజ్. 20 ఓవర్లకు 150 కొట్టాలి. లాస్ట్ టైం ఎలా కూర్చున్నావు? కాలు పైన పెట్టావు కదా, చేతి ఇక్కడ పెట్టావు కదా. ఓకే, బట్టలు ఇప్పురా అన్ని నేను చూసుకో. బట్టలు ఇప్పుడు చేసావు కదా, ఇది లేదనుకుంటారా? ఏ పర్లేదు 2000 కూర్చున్నావు. ఇలా కూర్చున్నాను, అలా కూర్చున్నావు. ఈ కాలు ఇది కదా, ఆ కాలు పైన పెట్టావు. ఇలా ఉన్నావు కదా. ఓకే, కొంచెం ఇటు తిరుగు, కెమెరాకి బాగోదు. ఓకే, నువ్వెలా ఉన్నావు? కింద కదా, పైన కూర్చున్నావు నువ్వు. పైన టెన్షన్ చేయదు ప్లీజ్ రా, మ్యాచ్ గెలవాలి. ఓకే, నేను ఇలా ఉన్నానా? మా అప్పుడు నీది బయటకు ఉండేది ఈ కాలు. దేవుడా గెలవాలి. ఏంట్రా బ్యాటింగ్ ధవన్ వార్నర్ దిగారా. నువ్వు కరెక్ట్ పెట్టు కాదు. ఫస్ట్ బాల్ షిట్, ఒక్క నిమిషంలో డక్అవుట్ అయిపోయాడు రా. ఏంట్రా ఫస్ట్ బాల్ కి డక్అవుట్ అయిపోయాడు? నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, బాత్రూమ్ వెళ్ళొస్తా. ధవన్ ప్లీజ్, ధవన్ 2 lakhs కట్టాను. ధవన్ టేక్ కేర్. సెకండ్ బాల్ ధవన్, కమాన్ షాట్, డక్అవుట్. ఎరా మా ఎందుకు ఏడుస్తున్నావురా? బాత్రూమ్ కి నువ్వు అక్కడి నుంచి లేచావు అక్కడ డక్అవుట్ అయిపోయాడు. బాత్రూమ్ వెళ్ళడానికి బాత్రూమ్ వెళ్తే నరుకుతా, కూర్చో అక్కడ. నువ్వు లేచలేవు, అవుట్ అయ్యాడు. శేఖర్ దాన్ని అవుట్ అవడానికి వీడు అవటానికి తేడా ఏంట్రా? చెయ్యని తీసావు, చెయ్యలే ఏం తీసావు? పెట్టాలా కంపెనీ పెట్టు. వాడు తప్పే ఉందిరా. జాగ్రత్తగా ఉండండి. వాడు కాలు పెట్టలేదు. ప్లీజ్ ఏంట్రా అరుపులేంటి, ఏంటి కేకలేంటి? సారీ అంకుల్, అంటే క్రికెట్ మ్యాచ్ 2 లక్షలు బెట్ కట్టాను. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంకుల్, అంటే వీళ్ళు నా సెంటిమెంట్ అనమాట. ఊగిపోతున్నాడు అంటే నేను ఏదో చిన్న రొమాంటిక్ సినిమా చూసాడు, ఆ ఫీల్ లో ఉన్నాడు అంతే. సరిగా కూర్చో. నిన్ను ఎవరు లేమన్నాడు రా. చేతి అక్కడ పెట్టుకున్నావా? పెట్టుకో. క్యాజువల్ గా లేచే వీడెవడు చేలు పైకెత్తాడు. అంటే సమ్మర్ కదా అంకుల్, ఆ వేడి వల్ల అలా కూల్ ఉంటుంది, అలా పెట్టాడు అంతే. దించు, మా స్మెల్ వస్తుంది.
10 minutes వస్తాను మొత్తం పంపించేందండి. ఓకే అంకుల్. 10 minutes. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడే వికెట్ పోయిందని చెప్పానా? నువ్వు లేస్తే ఎందుకు ఏడుస్తున్నావురా? అనుష్క శర్మ రాలేదు. విరాట్ కోహ్లీ కూడా నీ అంత ఫీల్ అవ్వలేదురా. కమాన్ 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 కమాన్. షట్, ఇదేంట్రా ఆడట్లేదు. ఒకసారి కదా లాస్ట్ ఒక సెంటిమెంట్ వర్క్ అవుతుంది. కమాన్ కొట్టు 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 కొట్టు. సెంటిమెంట్ సార్, ఇటు బ్యాక్ కొడితే ఎప్పుడైనా 4 పోద్ది. అలాగే అరే స్కోర్ కవర్ అయ్యాక మళ్ళీ 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 కొట్టు కొట్టు కొట్టు. ఓకే ఓకే. షట్, కరెంట్ పోయింది. ఈ టైంలో కరెంట్ పోయింది రా. మ్యాచ్ టెన్షన్ ఉంది. కనుక్కో ఫోర్ కనుక్కో. హలో మామ, ఇక్కడ దగ్గర సులభ కాంప్లెక్స్ ఎక్కడ ఉన్నాయరా? రే 10 బాలకు 30 రన్లు. కమాన్ కొట్టండి రా, కొట్టండి రా. 2 లక్షలు పెట్టాను, కొట్టండి రా, కొట్టండి రా. రే 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 ఇంకా వెళ్ళలేదా మీరు? ఏంట్రా చేస్తున్నారు ఇక్కడ? చెప్పాను వెళ్ళిపోమని చెప్పాను. అంకుల్ నువ్వు తిడుతుంటే 6 అవుతుంది. ఇంకా తిట్టు, ఇంకా తిట్టు. రే నువ్వు రోడ్డు మీద లారీ గుద్దేస్తాను నేను. మళ్ళీ 6 మళ్ళీ 6. ఇంకా తిట్టు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు. నువ్వు ఇంట్లో మీ ఆడు గుద్దేస్తాను. మళ్ళీ 6 మళ్ళీ 6. ఇంకా తిట్టు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు. అవుట్. తిట్టి జాలండి. మామ నేను కూడా అవుట్ ఎలా ఉన్నాను. కూర్చో నువ్వు. టెన్షన్ ఉంది మ్యాచ్. అసలే 2 బాళ్ళకి 10 రన్లు. అరే ఈ ఒక్కసారి హెల్ప్ చేయరా ప్లీజ్. వద్దురా ప్లీజ్ ప్లీజ్. 2 లక్షలు పెట్టండి ప్లీజ్. వద్దురా లాస్ట్ బాల్. రెడీ. ఏయ్ 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 ఏయ్. ఒక్క బాల్ 6 రన్లు. అరే వీళ్ళు బ్యాక్ కొడితే 4 పోతుంది. 6 బాల్ అంటే ఒకసారి ఫండ్. ప్లీజ్ ప్లీజ్ 2 లక్షలు పెట్టండి రా. పెళ్లి కాదు ప్లీజ్. బ్యాక్ కొడతా. గట్టిగా పట్టుకో పట్టుకో. ఒక్క బాల్ 6 రన్లు. పోవాలి పోవాలి. కొట్టు కొట్టు డక్ అవుట్. అయిపోయింది. ఎందుకు అక్కడ మ్యాచ్ ఓడిపోతే 5 లక్షలు మనమే గెలిచాను రా. ఎక్కడ మ్యాచ్ ఓడిపోయింది అక్కడ? ఏ మ్యాచ్ వస్తున్నావు నువ్వు? అదే సన్ రైజర్స్ సూపర్ కింగ్స్. నువ్వు మారలేదరా? అది లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2014 ఐపీఎల్ చూస్తున్నావు. రీటైల్ కాస్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్ మనమే గెలిచాము. ఏంట్రా రీటైల్ కాస్ట్ మ్యాచ్? స్కిట్ లేకపోతే లేదు జడ్జెస్ సారీ సారీ అని చెప్పాలి కానీ లేని స్కిట్ గురించి క్రియేట్ చేసుకోవడం ఏంటి? ఏంట్రా స్కిట్లు చేస్తారా? స్కిట్లు అక్కడ స్కిట్లే రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్, సుధీర్ అండ్ అభియాన్. మా ఫీలింగ్స్ అడగండి సార్. రోజా గారు ఎలా ఉంది ఈ స్కెచ్? వేణు వెరీ నైస్. నీ థాట్ చాలా బాగుంది. అంటే థాట్ నావెల్టీగా ఉంది అండ్ నీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా సూపర్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నాగ్ బాబు సార్. నాకు ఈ క్రికెట్ సెంటిమెంట్ అంటే నేను ఎక్కువ చూడండి క్రికెట్, బట్ ఒకప్పుడు బాగా చూసేవాడిని. అప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఉండేది. కుర్చీలు ఎక్కడ కూర్చోవాలి, సోఫాలు ఎక్కడ కూర్చుని చూసి సొల్లు సొంత కంటే సొల్లు పనికి మాలిన సెంటిమెంట్స్ ఎక్కడ ఉంటాయి. మెయిన్గా పాపం బాత్రూమ్కి వెళ్ళేవాడిని ఆపేయటం. క్రికెట్ మీద పైగా లాస్ట్ ఫినిషింగ్ టచ్ బాగుంది. జరిపోయినటువంటి ఐపీఎల్ క్రికెట్ ని ఇప్పుడు చూసి దాని మీద పెట్టి కాసి డిప్రెస్ అయిపోయారు. నైస్ స్కెచ్. ఎలాగైనా స్కిట్ కొట్టాలని ఒక కొత్త క్యారెక్టర్ లో వచ్చేస్తున్నారు శేషు. మరి స్కిట్ కొడతారా లేదా చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టేజ్. మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు ముద్దుల పోటీలు. అద్దాలెక్కడా? అది ముద్దుల పోటీలు కాదు, ముగ్గుల పోటీలు. కరెక్ట్. జబర్దస్త్ ఫేమ్ రష్మి వివాహ వేడుకలు. విచారం వ్యక్తం చేసిన టీం లీడర్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై మంచం పట్టిన చలాకీ చంటి. ఆందోళనలో సుడిగాలి సుధీర్ వర్గం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వీళ్ళకెందుకు? శర్మ నానా ఏరా మా ఫ్రెండ్స్ నాన్న 2 రోజులు ఇక్కడ ఉంటారు. నమస్కారం. కుదరదురా. 4 రోజులు ఉండేటైతే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమను. నాన్న చాలా మంచోర్రా. అర్థమవుతుంది. సరే నువ్వు వెళ్ళరా కదా, ఏదో పని అంటావు. చాలా ర్యాంక్ వచ్చి రోయ్. ఓకే ఓకేనా. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. మా ఇంటికి వచ్చారు,
చక్కగా మా మర్యాదల్ని మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అసలు నా మర్యాద ఏం చూసారండి? మా పెద్దాడి మర్యాద చూడాలి మీరంతే. అవునా? నాన్న పెద్దోడా సాయిబు బాగుండమ్మ సూపుకు నచ్చింది. నమస్కారం అండి. మా పెద్దాడు. హలో. సెకండ్ ఓల్డ్ మోడల్. కమ్ ఆన్. చూసారా, చెప్పాగా ప్రేమ చాలా ఎక్కువ మా వాడికి. ప్రేమ కాదు, ఏకం పిండుతున్నాడు. మరి అదే నాన్న, వీళ్ళు చిన్నాడు ఫ్రెండ్స్ రా. చాలా మర్యాదగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అలాగే జాగ్రత్తగా చూసుకోను అన్న. ఓకే. ఏ టిఫిన్ తింటారా? మీల్స్ తింటారా? అదేనండి, ఈ టైం కూడా భోజనం ఎందుకు టిఫిన్ పెట్టండి. ఇడ్లీ కావాలా, వాడ కావాలా, పూరి కావాలా? పూరి ఏంట్రా? ఒరే పూరికి వచ్చిన కర్మేమరా ఇది? మాకు ఏటి వద్దు కానీ అదే ఇడ్లీ పెట్టండి. కూర్చోండి. ఇదిగో ఇదిగో. బాగుందా ఇడ్లీ? చాలా బాగుంది. బాడీ బిల్డర్ లో ఉన్నావు. ఎంత బాగున్నావు. తిన్ను. అల్లం చట్నీ అద్దుకోరా. అల్లం చట్నీ కాదు, నువ్వు నా పిల్లలు తొందర తినమ్మా. ఈ ఇడ్లీ వద్దు, ఇది వద్దు. ఏ నువ్వు తిన్నవా? నువ్వు తిన్ను. అద్దుకో. టిఫిన్ తిన్నవేట్రా? ఏ తినండి రా. ఏం చేస్తున్నావురా? మర్యాదకి ఏమైనా లోడ్ చేస్తున్నావా ఏంటి? మొత్తం పెడతాన్నా వద్దంటున్నారు. పెడతానంటే వద్దంటారు ఏంటండి? పెడుతుండగే మాకు బాధ ఏడుతుంది. పెట్టి చెల్లిపోవచ్చుగా, దరిద్రుడు పక్కన ఉండి ఏదో చేస్తున్నాడు. రే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానా లేదా? అలాగే నాన్న. మర్యాదగా చూసుకో మరి. ఓకే. మర్యాదలు తగలాడు ఈడు ఒకడు. తినదు ఒక ఆటేసేద్దాంట్రా. అవునరా, బోర్ కొడుతుంది, ఒక ఆటేద్దాం రా. ఏమాట? ప్యాకాట. ఆ ఆట నాకు రాదు. దాగుడు మూతలు ఆడదామా పోనీ? పంటలు వేసుకుందాం. ఏటిలా బుక్ అయిపోనాము. ఒకటి, రెండు. పంటలో వేయలేవు కానీ నేను దొంగనే, మీరు దాక్కుంటారు బాబు. దొంగలాగే ఉన్నావు, వెళ్ళు. ఏ దాక్కో. ఇలా నువ్వు వెళ్ళరా దరిద్రుడా. బా ఇక్కడ దాక్కోరా. దాక్కుంటాడు. ఒకటి లెక్క పేగి. రెండు. ఏ కనపడతావు వెనక్కి. అమ్మా ఏ ఏటో ఇలా తినేస్తున్నాడు. బాలేదా? చూ పారిపోయేవి. చంపించేటట్టు కదరా యాదవా. రే ఏం చేస్తున్నారు నువ్వు? నాన్న దొంగట ఆడదాం అన్నాము, పట్టుకునేటప్పుడు దాక్కోవాలి కదా. వీళ్ళు లేచిపోతున్నాడు. పట్టుకునేటప్పుడు దాక్కోవాలి కదండి. ఏం దాక్కుంటామండి? మీరు దాక్కుంటే అతను మరి దోసుకుంటున్నాడు. ఏమండి, మా వంశం సంగతి తెలియదు మీకు, మా మర్యాద సంగతి అసలు తెలియదు మీకు. మా తాత సింహంలా బతికాడు, మా నాన్న పుల్లా బతికాడు, నేను ఏనుగులా బతుకుతున్నా. ఇదిగో మా పిల్లలు. అర్థమైందండి. అర్థమైంది? మీ వంశంలో ఎవడో మనిషిలా బతికి వాళ్ళు లేడని. ఆడి నాట్లు జరగాని కాసేపు రెస్ట్ తీసుకొనిరా, కాసేపు పడుకోబెట్టి వాళ్ళని. సరే. నాన్న ఏమన్నారు విన్నారా? ఏమన్నాడు? పడుకోబెట్టమన్నారు. పడుకోబెట్టమని లేదు, మేము చిన్నపిల్లలు కాదు, మేము పడుకుంటాం. దరిద్రుడు వెళ్ళు. సరే మీరు మంచం మీద పడుకోండి, నేను చాప్ మీద పడుకుంటా. వద్దు, మేమే కింద పడుకుంటాం. వద్దులేరా, కింద పడుకో, మన ఇద్దరు పడుకోమంట కదా. పడుకో. ఈ తెల్లారు గడిస్తే నెమ్మది వెళ్ళిపోవచ్చు. ఏరా ఏరా ఏ నీ ప్యాంట్ ఏదిరా? ఎవరు తీసుకురా? ఏంటలా కంగారు పెట్టుకుంటారు? వేసవకాలం కదా, చల్లగా ఉంటుందని నేనే ఇప్పేసాను. నీ దండ పెడతావురా, మా బట్టలు మాకు ఇచ్చిరా. ఏ అక్కడికి వెళ్ళిపోయారు? నేను రాననుకున్నారా, రాలేననుకున్నారా? అబ్బా రిలాక్స్. నాగబాబు సార్, జీవితం అనుభవంలో అన్ని చెప్పలేం కదా.
నీ జీవితంలో జరిగిన అనుభవాన్ని ఓకే ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంట యాప్ట్ గా చేశాడు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఆ నడక ఆ పాట కరెక్ట్ గా ఉంది మీరు రావటం గాని. ఓకే ఫటాఫట్ ఫన్ రౌండ్. రోజా గారు ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం స్పెషల్ జరగబోతుంది? మ్యూజికల్ చైర్ విత్ గన్నీ బ్యాగ్స్. మ్యూజికల్ చైర్ విత్ గన్నీ బ్యాగ్స్. ఫైనల్ గా ఎవరు మిగులుతారో వాళ్ళే విన్నర్. అబ్సల్యూట్లీ. సో బాయ్స్ వచ్చేయండి. సాంగ్ ఆగిపోయిన వెంటనే కూర్చోవాలి. ఓకే, చైర్లు అవన్నీ చేత్తో లేపకూడదు. సూపర్. ఓకే, రెడీ, మ్యూజిక్. Yeah, are you ready? Go, do it now. Allez, c'est dans les mains, comme t'es du fond, comme t'es du fond, comme t'es du fond. D-M-A-A-N-T-R-A, Vasis style of Mantrale. Maha, 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 maha. And now go. Maha, maha, Yeah. my heart is there. అనవసరం వాడు కుర్చీలు కూర్చున్నాడు ఏదో పాయింట్ తోసాడు తోస్తాడు మనం చేస్తాడు తోసి కూడా చూసుకోవాలి. రెడీ, మ్యూజిక్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సారా సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా నార్మల్ గా చేయడం కూడా రావట్లేదు. ఓకే, సౌండ్. ఓకే ఓకే లేరా రాకేష్ అవుట్. సో మ్యూజిక్. లాలు దరువాదల పెరుగోనాల్ పండగ కత్తనాని రాకపోతివి అటీకా పూలు కోరికి లబ్బర్గాజులు దత్తనాని లేకపోతివి అమ్మల్లా ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పరకరామ పారిపోయి లాలు దరువాదల పెరుగోనాల్ పండగ కత్తనాని రాకపోతివి అటీకా పూలు కోరికి లబ్బర్గాజులు దత్తనాని రాకపోతివి This is mine. My God. After all 10,000 ka. This is not about the 10,000 baby. This is prestige. Prestige baby. 3, 2, 1, music. బంగ్లా కూడా రౌడీకి పగిలింది డీడీకి ఎడ్డి మూట మంగమ్మ మడ్డి మగోణాచారమ్మ తిండి తినే పాచి పళ్ళాక వీళ్ళ పక్క నిలుచుంటే నీ ప్రాణం అయ్యో రామ ఆడపోతే పేకాట అమ్మ పడే నా ఎంట కంపుటి కొట్టు పాటి చూస్తే డోపు కొట్టు అప్ప పెట్టే పెసరట్టు
సో ఎవరు గెలిచిపోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ చార్మింగ్ చామే? చూద్దాం. ధనరాజా, పులిరాజా. లెట్స్ సీ. 3, 2, 1 సౌండ్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే కుర్చీ కోసం రాజకీయ నాయకులు కూడా దారుణంగా కొట్టుకున్నారా? ఫటాఫట్ ఫన్ రౌండ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసావు కదా. నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ సమ్ సీరియస్ స్కోర్స్. సో టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ మీద రండి. So let's begin with Shaking Sheshu and team. Roja garu. Rocket Raghava and team. Talaki Chanti and team. Veru Wonders and team. Sanathan Dhanraj and team. ఫస్ట్ టైం చార్మి వచ్చింది కాబట్టి, అందులోనూ నవ్వించింది కాబట్టి ధనరాజ్ టీం. So Ivalji performer of the day goes to ధనరాజ్ అండ్ చార్మి. కంగ్రాచులేషన్స్ రాకెట్ రాఘవ్ గారు. మీరు ఇలా కనిపిస్తారు కానీ మీలో చాలా మ్యాటర్ ఉంది. ఈ రోజు తెలిసిపోయింది. థ్యాంక్ యూ. సో అలాగే I request Charming Charmy to please come onto the stage to present 10,000 rupees to Rocket Raghava for Fataafat Fun Round. ఓకే, నాకు చిన్న డౌట్ వచ్చింది. చార్మీ చేతి దగ్గర నుంచి ప్రైజ్ వస్తుందని ఇంత కష్టపడ్డారా? అబ్బే అలాగని కాదు కానీ నిజంగా చెప్తున్నాను సార్. అవకాశం వచ్చింది కాబట్టి. నేను చార్మి గారికి చాలా పెద్ద ఫ్యాన్. మొన్న ఇంకో అమ్మాయి ఎట్లా ఉందో అయితే ఇప్పుడు డబ్బు ఇవ్వక్కర్లేదు. అయ్యో అయ్యో అయ్యో. ఇప్పుడు ఆ మాట చెప్పారు కదా మీరు చార్మి గారు ఫ్యాన్ అనేసి, డబ్బుల గురించి మర్చిపోవాలి మీరు అంతే. లేదు, ఇప్పుడు ఆ 10,000 కంటే ఎక్కువ హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు నాకు అయినా అది ఇచ్చేది. చార్మి గారు ఎలా అనిపించింది మా జబర్దస్త్? సూపర్, ఇట్ వాస్ రియలీ నైస్. ఇక్కడ అందరూ నాన్ స్టాప్ అందరూ నవ్వుతూనే ఉన్నారు. అందుకే నాకు ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు జబర్దస్త్ ఇస్ ద టాప్ షో. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Charmy. Now can we have judges on the stage, please? Nag Babu sir present చేయబోతున్నారు మన పర్ఫార్మర్ ఆఫ్ ద డే విన్నర్ ధనరాజ్ గారికి ఫిజికల్ laboratory తరపున 5,000 rupees from Orthofit All Insurance and 5,000 rupees.